వాళ్ళు ఒక 500 మనకి ఇచ్చారనుకోండి, ఉదయం ఎన్నింటికి వెళ్తారు? 7కో 8కో వెళితే సాయంత్రం 5-6 దాకా ఉండాలి అక్కడ. అవునా? ఎందుకయ్యా అంటే ఆయన నాకు మనీ ఇచ్చాడు, ఒక 500 ఇచ్చాడు. ఈ 500 నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్పింది నేను చెయ్యాలి. అవునా? మీకు ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చి ఒక నెల రోజులు మీరు నా దగ్గర పని చేయండి అని ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు అనుకోండి, ఈ 50 రోజులు నువ్వు ఎవరి పని చేయాలి? నీకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారి పని నువ్వు చేయాలి. ఎందుకు అంటే నీకు వెల చెల్లించాడు ఆయన. అలాగనే యేసయ్య కూడా అంట తన రక్తముని వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. అవునా? మీరు అందరూ యేసయ్యకి అమ్ముడుపోయారా లేదా? ఆ వర్తకుడు ఏ విధంగా ముత్యమును కొన్నాడో అదే రీతిగా నిన్ను నన్ను కొన్నాడా లేదా? కొన్నాడు కదా. అయితే ఇప్పుడు మీరేమై ఉన్నారు? దేవుని సొత్తు అయి ఉన్నారు. ఈ యేసన్న గారు అంటాడు, యేసయ్యా నువ్వు రక్తం ఇచ్చి నన్ను కొన్నావయ్యా, నీ రక్తం చేత కడగబడినందున నేను నీ సొత్తు అయ్యానయ్యా, కాబట్టి ఇదిగో నా బ్రతుకు నీకే అంకితమయ్యా అని ఆ కింద చరణంలో అంటాడు ఆయన. నీ పరిచర్యను తోద ముట్టించుటే నా ఏంటిది? నీ పరిచర్యను తోద ముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా. అయ్యా నీ పరిచర్యను తుద ముట్టించటమే నా ధన్యతయ్యా, అదే నా లక్ష్యమయ్యా, నాకు ఇంకొక ఆశ లేదయ్యా అంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే రక్తంలో కడగబడ్డావుగా, మరి ఇదే ఆలోచన మనలో ఉందంటారా? ఏ ఆలోచన? నీ పరిచర్య తుద ముట్టించుటే నా లక్ష్యమయ్యా అని యేసన్న గారు అన్నాడు. అవునా? అదే తీర్మానం మనలో కూడా ఉందంటారా? ఆయన అంటాడు, నీ సన్నిధిలో పని చేయటమే నా భాగ్యమయ్యా. అదే కదా ఆయన అంటుంది, నీ పరిచర్యను నా నియమమాయే, నీ సన్నిధిలో నీ స్నేహితుడా. ఆహా నా ధన్యత. ఆయన అంటాడు, నీ పరిచయం చేయటమే, నీ సన్నిధిలో నేను పని చేయటమే అది నా ధన్యతయ్యా, అది నా భాగ్యమయ్యా. అవునా? కింద అంటాడు, నీ శ్రమలలో పాలొందుటియే నా దర్శనమయ్యా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. శ్రమ అనుభవిస్తూ కూడా ఈయన అంటాడు, ఇది కూడా నా ధన్యతేనయ్యా, ఇది కూడా నా భాగ్యమేనయ్యా. దేంటో? సంతోషంగా ఉన్నప్పుడు అంటున్నాడా? లేదు లేదులే. కానీ శ్రమలు అనుభవిస్తూ కూడా ఈయన అంటున్న మాట ఏంటి? ఏమంటున్నాడు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని నేను వివరించగలనయ్యా, ఏమని వర్ణించగలనయ్యా అని సేవకుడు అంటూ ఉన్నాడండి. మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళము గనక మన జీవితాలు ఆయన చేతుల్లో ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, తప్పకుండా మారుస్తాడు. కానీ మనం ఎలాంటి వారిగా ఉంటామో తెలుసా? కృతజ్ఞత హీనులుగా ఉంటాము. రెండోది, మనం పొందుకున్నవి మనమే కోల్పోతూ ఉంటాం. ఏంటిది? ప్రస్తుతానికి మీరేం పొందుకున్నారు అంటే, ఆ ముత్యముని వెలగా చెల్లించి ఆ ముత్యముకి విలువ తెచ్చాడు ఆ వ్యక్తి. ఈరోజు యేసయ్య కూడా మనకి విలువ తేటానికి, అవునా, ఆ ముత్యము ఆ వర్తకునికి విలువ తెస్తే, కానీ యేసయ్య మనకి విలువ తెచ్చాడు. ఏంటిది? మనకి విలువ తెచ్చాడు. ఈరోజు ఎవరైనా నీకు అన్నా వందనాలన్నా, అక్క వందనాలక్క, అమ్మ వందనాలమ్మా అంటున్నారంటే ఎవరిని బట్టి ఆ విలువ? రెండు చేతులు ఎత్తి నీకు దండం పెడుతున్నారు. నువ్వు పుణ్యకార్యాలు చేసావనా? దాన ధర్మాలు చేసావనా? లేదు కదా. మరి దేన్ని బట్టి నీకు విలువ అంటే, యేసయ్య రక్తమును బట్టి విలువలేని మన బ్రతుకులకు విలువ వచ్చింది. ఒకవేళ నీ విలువ నీకు ఇక్కడ తెలియకపోవచ్చులే, కానీ పరలోకి వెళ్ళినాక తప్పకుండా తెలుసుకుంటాం. ఏంటిది? పరలోకం వెళ్ళాక నీ విలువ నీకు తప్పకుండా తెలిసింది.
ఎందుకో తెలుసా? ఈ యొక్క లోకంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడికి సిరి సంపదలు కలవు. అతడు ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని పోషించగలిగిన ధనవంతుడు. అవునా? ఒక దరిద్రుడు ఉన్నాడు అక్కడే. ఏం పేరు ఆ వ్యక్తి పేరు? లాజరు. ఈ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. కానీ ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదన పడుతూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తిని ఏమంది? ధనవంతుడు అంది. కానీ లాజరుని ఏమంది? దరిద్రుడు అంది. కానీ దరిద్రుడు అని ఈ లోకమంతా కూడా లాజరును చూసింది, కానీ ఆయన నిజంగానే ధనవంతుడు. ఎవరు? లాజరు. ఇతడు అసలు దరిద్రుడు ఎవరు అంటే ధనవంతుడే. మీరు నేను చెప్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు మీరు ఏమని, మాకు అంత విలువ ఎక్కడదిలే, 4 రూపాయల కోసం 40 మందిని అడిగే పరిస్థితులు మాయ అయితే అని. కానీ నీ విలువ పరలోకంలో ధనవంతుడి కంటే ఇవి ఎక్కువే ఉండిద్ది. ఆ తర్వాతే తెలిసింది మీకు. అది ఈ భక్తుడు చూశాడు కనుక, ఆహా నా ధన్యత. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? ఆ ప్రత్యక్షతను పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. అర్థమవుతుందా? మనల్ని ఈ లోకంలో ఉన్న వ్యక్తులు దరిద్రులుగా చూడొచ్చు. నువ్వు దేనికి పనికి వస్తావయ్యా, నువ్వు దేనికి పనికి వస్తావమ్మా, ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? ఒక్కసారి నీ బ్రతుకును ఆలోచించావా? నువ్వు దేనికి పనికిరావు అని నీ భర్త నిన్ను అనొచ్చు, లేక నీ భార్య నిన్ను అనొచ్చు. ఏమన్నా తెలుసా? నువ్వు నాకు అక్కర్లేదు, నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, చస్తే చావు, బ్రతికితే బ్రతుకు, నీవేమైపోయినా నాకు అక్కర్లేదు అని భర్తలు భార్యలు అనొచ్చు, భార్యలు భర్తలు అనొచ్చు, లేదా తల్లిదండ్రులు బిడ్డలు అనొచ్చు, ఎవరినన్నా సరే. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకమంతా కూడా నువ్వు చేతగాని వాడినిగా, చేతగాని దానిగా చూసినా సరే యేసు ప్రభు మాత్రం నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా? ఒక అమూల్యమైన ముత్యముగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఒక అమూల్యమైన ముత్యముగా చూసి ఆ వర్తకుడు తనకున్నదంతా అమ్మి డబ్బులు ఇస్తే, కానీ ఈ వర్తకుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? తన అమూల్యమైన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కొన్నాడు. అంటే విలువలేని నీ బ్రతుకు విలువ తెచ్చాడు యేసయ్య. ఏం తెచ్చాడు? విలువను తీసుకొచ్చాడు. ఈ విలువ ఒకవేళ నీకు ఇక్కడ తెలియకపోయినా పరలోకం వెళ్ళినాక నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవు. ఎందుకో తెలుసా? ఇంత ధన్యత, ఇంత భాగ్యం నువ్వు నాకు ఇచ్చావయ్యా. అప్పుడైనా సరే ఈ పాట పాడక తప్పదు. ఏమని? ఆహా నా ధన్యత, అసలు ఏం చేశానయ్యా నేను, కానీ ఎంత ధన్యత నాకు ఇచ్చావయ్యా, ఎంత భాగ్యం నాకు ఇచ్చావయ్యా. కదండి, కదా అంటూ ఉంటారు. నెత్తిన రూపాయి పెడితే దమ్మిడికి పనికిరానరా నేను, దేనికి నేను పనికిరానయ్యా. కానీ నా ప్రభు మాత్రము రక్తము కార్చి నన్ను కొన్నాడయ్యా. ఆలోచించారా? రక్తం ఇచ్చి ఒక వ్యక్తి నిన్ను కొన్నాడు, తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడంటే నీవంటే ఎంత ప్రేమో కదా. ఒక ముత్యము నా వర్తకుడు కొన్నాడంటే మొత్తం అమ్మివేసి ఆ ముత్యం అంటే ఆ వర్తకుడికి ఎంత ప్రేమో కదా. ఈ వర్తకుడు తన రక్తమంతయో దారబోసి నిన్ను నన్ను కొన్నాడు అంటే యేసయ్యకి మనమంటే ఎంత ప్రేమో కదా. చాలా మంది మాటలు చెప్తా ఉంటారు. ఏమన్నా తెలుసా? నిన్ను చూడకపోతే నేను, నువ్వు మాట్లాడబోతే నేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఎలాంటివో తెలుసా? నిన్ను మాయబుచ్చయ్యే. ఏంటి? మాయబుచ్చయ్యే. చావు కూడా అన్నాడు కదా, ఆకలి తీర్చగా చల్లే నూకలు కావమ్మ ఇవి, ఆశతో నువ్వు వెళ్ళి వాడితే అవి నీకు ఉరులైతాయి అమ్మా. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన చెంతకెళ్ళు నీ బ్రతుకును మారుస్తాడు, ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు అని ఓ భక్తుడు పాట ద్వారా మాట్లాడతాడు. ఎవరితోటి? ఈ లోకమనే ప్రేమలో పడేవాళ్ళతోటి, ఈ లోకమనే మాయలో పడేవాళ్ళతోటి. నిన్ను ప్రేమిస్తున్న యేసయ్యని విడిచిపెట్టి ఈ లోకం కొరకు పరిగెత్తితే ఏముండిద్ది చెప్పండి?
నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని విడిచిపెట్టేసి, నీ కొరకు రక్తము కార్చిన యేసయ్యని విడిచిపెట్టి లోకం కొరకు పరిగెత్తుట ఏమాత్రమో న్యాయమేనాది? నీకు విలువ తెచ్చిన వాడేమో యేసయ్య, నీకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడేమో యేసయ్య, నీ జీవితం పతనం చేసి నిన్ను నరకానికి తీసుకెళ్ళాలని చూస్తున్నాడేమో దుష్టుడు, లోకము. నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు? దేవునికి దగ్గర అవుతున్నావా, లేక లోకానికి దగ్గర అవుతున్నావా? ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఒక 50,000 పెట్టి ఒక వస్తువు కొన్నారు, ఇంటికి తీసుకొచ్చారు, అది పనిచేయట్లేదు. మీ పరిస్థితి ఎలా ఉండిద్ది? ఏమైందిలే పని చేయకపోతే, పోతే పోయినలే 50,000 అనుకుంటారా? మరి ఏం చేస్తారు? మీరు షాప్ కాడికి వెళ్ళారు, అయ్యా ఇది పని చేయట్లేదు, మాకు ఇంకోటి ఇవ్వండి అన్నారు. ఆయన అంటున్నాడు, మీరేదో చేసుకొని వస్తే నేనేం చేసేది, నేను ఏమీ ఇవ్వను, నీకు చేతనం చేసుకోపో అన్నాడు. ఇప్పుడు ఆ 50,000 రూపాయలు వస్తువు తీసుకున్నావు, అదేమో పని చేయట్లేదు. దాన్ని తీసుకుని వస్తున్నావు, నువ్వు ఎంతో కష్టపడితే 50,000 సమకూర్చుకొని కొన్నావు, అది వృధా అయిపోయింది. నీ కష్టమంతా వృధా అయిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి ఇంటికి వచ్చినాక ఏడుస్తూ రావా? అవునా? ఆ ఒక్క రోజుతో విడిచిపెడతావా? దాని కొరకు ఇంకా కంటదడి పెడుతూనే ఉంటావు. ఒక 50,000 వెల చెల్లించుకుంటే ఆ వస్తువు దేనికి పనికి రాకపోతే నువ్వంత వేదన చెందితే, ఆయన అమూలమైన రక్తమును కార్చి నిన్ను అనుకుంటే, ఆయన సింహాసనం వీడి సిలువుకు దిగవస్తే, ఆయన నిన్ను కొంటే నువ్వు ఆయన పనికి రాకపోతే ఆయన ఎంత బాధపడతారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? భక్తుడు అన్నాడు, యేసు ప్రభువును గాయాలు లేపే వ్యక్తులుగా మీరే ఉన్నారేమో. మనం అంటూ ఉంటాం, ఆ పనికి మాలినవాడు ఇస్కరియోతు యోధ యేసయ్యను అమ్మివేశాడు అని. కానీ మీరు అమ్మివేయట్లేదా? మనం అమ్మివేయట్లేదా? మనం కూడా ఆ స్థితిలో ఉన్నారు చాలామంది. ఎలా అంటే యేసు ప్రభువుని ఇంకా గాయపరిచేవారుగా, ఆయన ఇంకా దుఃఖపరిచేవారుగా, సమస్తమును సృజించి ఆదామా నువ్వేలయ్యా దీన్ని అని అప్పగిస్తే ఆ మహానుభావుడు ఏం చేశాడండి? దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేశాడు. అది చేసినప్పటికీ కూడా దేవుడు ఏమన్నా కోపడ్డా ఆదాం మీద? ఆదామా నువ్వు ఎక్కడయ్యా అంటే, భయంతో సిగ్గుతోటి దాక్కున్నానయ్యా అని అంటే, అక్కడ యేసుప్రభు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళు అంజురుపు ఆకులతోటి వాళ్ళ దేహాన్ని కప్పుకుంటే వాళ్ళని చూసిన యేసయ్య వీరు దిగంబరులుగా ఉన్నారని ఎరిగి వాళ్ళకి ఏమిస్తాడు? చర్మపు చొక్కాలను ఇస్తాడు. ఏంటివి? చర్మపు చొక్కాలను ఇస్తాడు. చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చర్మపు చొక్కా ఎలా వచ్చిందండి? చర్మపు చొక్కా ఏదైనా జంతువును బలిస్తే కానీ చర్మపు చొక్కా తయారవదు. అవునా? ఒక జంతువును బలిచ్చి ఆ బలించిన దాని చర్మమును తీసుకొని చొక్కాలాల చేసి వీరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పాడు. దిగంబరుడుగా ఒక వ్యక్తి మన మధ్యలో ఉంటే ఆ వ్యక్తికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది విలువిస్తారు చెప్పండి? విలువిస్తారా? ఇస్తారా విలువ? ఎందుకు ఇస్తారండి? వస్త్రాలు లేకుండా ఒక వ్యక్తి అక్కడ నుంచి విలువిస్తారా వ్యక్తికి? చా అంటూ ఉంటారు. అవునా కదా?